గర్భిణీలు ఎదుర్కొనే ప్రెగ్నెన్సీ సంబంధ లక్షణాలతో పాటుగా 9 నెలల జెస్టేషన్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అలాంటి వాటిలో ముఖ్యమైనది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లేదా మూత్ర వ్యవస్థ సంబంధ ఇన్ఫెక్షన్స్. దీనితో పాటు గర్భవతులను ఇబ్బంది పెట్టగల మరిన్ని ఇన్ఫెక్షన్స్ లో ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ వెజైనోసిస్ కూడా కొన్ని. ఇక స్టమక్ వైరస్ కూడా ప్రెగ్నెన్సీలో సాధారణమే. ఇవన్నీ రాకుండా నివారణ ముఖ్యం. ఇది కేవలం అవగాహనతోనే సాధ్యం. ప్రెగ్నెన్సీలో వచ్చే పలు రకాల ఇన్ఫెక్షన్స్ లో మూత్ర వ్యవస్థకి సంబంధించినవి ప్రమాదకరం. కడుపులో ఎదిగే బిడ్డ మూత్రసంచి మీద ఒత్తిడి తెస్తుంటే మరోవైపు ఇన్ఫెక్షన్స్ తేగల బ్యాక్టీరియా సులువుగా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువే. ప్రెగ్నెన్సీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎందువల్ల వస్తాయి? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? చికిత్స ఎలా ఉంటుంది? ఈ వివరాలన్నీ ఇప్పుడు మీకోసం. మూత్ర వ్యవస్థలో వివిధ భాగాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. మూత్రపిండాలు, వీటి నుంచి మూత్ర సంచికి మూత్రం తీసుకెళ్లే యూరేటర్ అనే సన్నటి గొట్టాలు, మూత్ర సంచి నుంచి మూత్రాన్ని బయటకు పంపే యురేత్రా అనే మరో చిన్న ట్యూబ్, ఇవన్నీ మూత్ర వ్యవస్థలో భాగాలు. బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ ఇన్ఫెక్షన్స్ స్త్రీలలో సాధారణం. మూత్ర వ్యవస్థలో ఏ భాగానికైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. కానీ గర్భిణీలలో మూత్ర సంచికి సంబంధించి ఇన్ఫెక్షన్స్ అధికంగా చూస్తూ ఉంటాం. గర్భిణీ స్త్రీలలో ఈ ఇన్ఫెక్షన్ రావడానికి ప్రత్యేకంగా గల కారణం ఏంటంటే వాళ్ళ దేహంలో వచ్చేటువంటి మార్పుల వలన మూత్రం సంచిలోనూ కిడ్నీలలోనూ కిడ్నీ ట్యూబుల్లోనూ కొన్ని చేంజెస్ వస్తాయండి. ఆ మూత్రం సంచి మీద ఈ గర్భం యొక్క ప్రెషర్ పడటం వలన, ఆ కిడ్నీ యొక్క ట్యూబుల మీద దీని ప్రభావం ఉండటం వలన, హార్మోన్స్ యొక్క ప్రభావం వల్ల కూడా ఈ కిడ్నీ యొక్క ట్యూబ్లు వ్యాకోచిస్తాయి. అలాగే కిడ్నీలు కూడా సైజు పరిణామంలో పెరుగుతాయి, కిడ్నీ ట్యూబులు కూడా కొంచెం వ్యాకోచిస్తాయి. అప్పుడు ఈ యూరిన్ అనేది అంత ఫ్రీగా కిందికి వెళ్ళలేకున్న పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే యూరిన్ ఫ్రీగా కిందికి వెళ్ళలేని పరిస్థితి వస్తుందో అప్పుడు ఏ రకమైనటువంటి బ్యాక్టీరియా మూత్రం సంచిలో ఉన్నా కూడా అది విపరీతంగా ఇన్ఫెక్షన్గా మారి వాళ్ళకు ముప్పు తెచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా వాళ్ళలో ఈ బ్యాక్టీరియా అనేటువంటిది ఏదైతే మూత్రం సంచిలోకి ఒకసారి వస్తుందో అది ఎక్కువ మోతాదులో లోపల మల్టిప్లికేషన్ అయ్యేసి అది బాడీ మీద ప్రభావం చూపిస్తుందన్నమాట. గర్భిణీలలో మూత్ర వ్యవస్థ సంబంధ ఇన్ఫెక్షన్స్ కొన్ని లక్షణాలతో బయటపడతాయి. మూత్రం ఆపుకోలేనట్లు అనిపించడం, పలుసార్లు చేయాల్సి రావడం, మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడంతో పాటు వీపు భాగం, ఒత్తి కడుపు భాగంలో సలుపు, నొప్పి, చిక్కగా దుర్వాసనతో కూడిన మూత్రం, ఇవన్నీ మూత్ర వ్యవస్థ సంబంధ ఇన్ఫెక్షన్స్ లక్షణాలు కాగా ఒక్కొక్కసారి ఎలాంటి లక్షణం లేకుండా కూడా సమస్య దాగి ఉండొచ్చు. సమస్య నిర్ధారణ కోసం మూత్ర పరీక్ష చేయాల్సి రావచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యూటీఏ చాలా కామన్గా చూస్తూ ఉంటాం మనం. సో అలాంటప్పుడు మేము సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ చేస్తే దాంట్లో యూరిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాంట్లో బయటపడుతుంది. అప్పుడు ఆ కల్చర్ సెన్సిటివిటీలో ఏ ఒక్క మెడిసిన్ దానికి సెన్సిటివ్ ఉందో చూసి దాని ప్రకారం మేము ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఈ లేటర్ ప్రెగ్నెన్సీ అంటే సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్ అంటే 5 monthsలో 6 monthsలో కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒక్కోసారి చూస్తూ ఉంటాం. ఈ ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియూరియా అని ఉంటుంది. అప్పుడు పేషెంట్కి యూజువల్లీ ఏం ప్రాబ్లం కూడా ఉండదు. అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెచ్యూరేషన్ ఉండకపోవచ్చు, మంట, నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం ఉండకపోవచ్చు. బట్ మనం రొటీన్గా మేము యూరిన్ టెస్ట్ చేస్తే అందులో చాలా పస్సెల్స్ ఉండే అవకాశం ఉంది. కల్చర్ సెన్సిటివిటీ పంపిస్తే దాంట్లో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ సెన్సిటివ్ టు సమ్ మెడిసిన్ బయటికి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా మనం యాక్చువల్గా ట్రీట్ చేయకపోతే దానివల్ల ప్రెగ్నెన్సీ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మూత్ర పరీక్ష ఫలితం వచ్చేలోపు బాగా ఇబ్బందిగా ఉంటే వెంటనే చికిత్స మొదలు పెడతారు వైద్యులు. ఇన్ఫెక్షన్ వెనుక వేర్వేరు రకాల బ్యాక్టీరియా కారణం కావచ్చు. పరీక్ష ఆధారంగా కారణం తెలుసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ నయం చేసేందుకు అత్యధిక శాతం కేసుల్లో
యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం పడుతుంది. గర్భిణీలలో వచ్చే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్స్ కోసం ప్రత్యేకమైన యాంటీబయాటిక్స్ మాత్రమే ఇస్తారు వైద్యులు. వీటి వల్ల గర్భిణికి కానీ ఆమె కడుపులో పెరిగే శిశువుకి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రెగ్నెన్సీలో వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అన్నిటినీ కూడా మనము కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనుకునే దానికి మనము వైద్య చికిత్సను అందించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి వైద్య విధానాలు ఏంటి అంటే, మనం సరైన టైంలో దీనికి అనుకున్న తర్వాత కల్చర్ టెస్ట్ ద్వారా దీనికి ఏ రకమైనటువంటి యాంటీబయాటిక్ యూజ్ చేస్తుందో తెలుసుకొని ఆ రకమైనటువంటి యాంటీబయాటిక్స్ సరైన మోతాదులో సరైన పీరియడ్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మామూలు మనుషుల్లో వాడినట్లు 3-5 రోజులు అట్లా వాడుకోకుండా ఇన్ఫెక్షన్ సివిరిటీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 3 వారాలు ఐవి యాంటీబయాటిక్స్ లాంటివి ఇచ్చుకోవాలి. కొద్ది మందిలో మళ్ళీ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. అటువంటి వాళ్ళలో ఆ ప్రెగ్నెన్సీ ఉన్నన్ని రోజులు కూడా కొంచెం తక్కువ మోతాదులో యాంటీబయాటిక్ రోజువారీగా వేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో వీళ్ళలో ఉంటుంది. మూత్ర వ్యవస్థ సంబంధ ఇన్ఫెక్షన్స్ గర్భిణీలలో సాధారణమే. అయినా కూడా వీటిని కనుక అశ్రద్ధ చేస్తే ప్రెగ్నెన్సీ మీద దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక కొందరు వైద్య సూచన మేరకు వాడవలసిన యాంటీబయాటిక్స్ పూర్తిగా వాడుకోనందువల్ల కూడా సమస్య మళ్లీ పునరావృతమయ్యే అవకాశం కూడా ఉంది. సరియైన చికిత్స సరియైన సమయానికి తీసుకోకపోవడం వల్ల సమయం ముగియక ముందే కాన్పు కావడం మొదలు బిడ్డపై కూడా చెడు ప్రభావం కలిగే అవకాశాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీ మీద పడే ప్రభావం ఏంటంటే, వాళ్లకు రక్త శాతము తక్కువ కావచ్చు. అంటే అనీమియా అంటారు. హిమోగ్లోబిన్ అనేది తగ్గి దాన్ని అనీమియా అంటారు. అదొక ప్రాబ్లం రావచ్చు. ఇంకొకటి, చాలా ఎక్కువ మోతాదులో ఫీవర్ అనేది ఆ ఇన్ఫెక్షన్ మూత్రం సంచి నుంచి కిడ్నీలకు రాకినప్పుడు విపరీతమైనటువంటి జ్వరాలు 103-104 డిగ్రీల జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ మోతాదుకైతే దాన్ని యూరోసెప్సిస్ అంటారు. అంటే అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది రక్తంలోకి వెళ్ళి ఆ ప్రభావము మన లంగ్స్ మీద, లివర్ మీద, బాడీలోని ఇతరత్ర పార్ట్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సివియర్ కండిషన్స్లో, సివియర్ సిచ్యువేషన్స్లో ఒకసారి ఇది ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ సింపుల్ బ్యాక్టీరియూరియా అన్నదాన్ని కూడా మనం చాలా అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇన్ఫెక్షన్ లోపల పెరుగుతున్న బిడ్డ మీద కూడా దుష్పరిణామాలను చూపిస్తుంది. ఏ రకంగా అంటే, ఒకటి, లోపల బిడ్డ ఎదుగుదలను ఆపుతుంది. కొంతమందిలో ప్రిమెచ్యూరిటీ అంటే 9 మాసాలు కాకముందే బిడ్డ జన్మించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ జన్మించిన బిడ్డల్లో కూడా ఈ పెరుగుదల అనేది లేకోకుండా వాళ్ళు తక్కువ వెయిట్ ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు బతకలేకున్న పరిస్థితి కూడా ఒక్కోసారి చిన్నపిల్లల్లో ఏర్పడుతుంది. మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందు జాగ్రత్తలు ఏవైనా తీసుకోవచ్చా అని చూస్తే, రోజు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలి. ఎప్పటికప్పుడు మూత్ర విసర్జన చేయాలి. ఆపుకోకూడదు. ఘాటైన సోప్స్ వాడకుండా ఉంటే మేలు. లోదుస్తులు కాటన్వి వాడుకోవడం మంచిది. బాగా బిగుతుగా ఉన్న లోదుస్తులు వాడకూడదు. మల మూత్ర విసర్జన తరువాత ముందు నుంచి వెనుకకు శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మలంలో ఉండే హానికారక బ్యాక్టీరియా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కి కారణం కాకుండా ఉంటుంది. అన్నింటికంటే మించి మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏవైనా కనిపిస్తుంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.